హాస్పిటల్ అనగానే ఎవరికైనా పేషెంట్స్‌కి ఫస్ట్ భయపడేది ఈ సూదుల గురించి అనుకుంటాం. ఎన్ని సార్లు గుచ్చుతారు? అండ్ ఒక్కసారితోనే గుచ్చేస్తారా? 3, 4 సార్లు గుచ్చుతారా? అసలు ఒక్కసారి కాకుండా 3 సార్లు గుచ్చాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది? అండ్ ఈ వీటిలో గూడా ఇన్ని రకాల రంగులు ఎందుకున్నాయి? అండ్ ఈ క్యాన్యులాల గురించి మొత్తం డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. మొదటగా చూసుకున్నట్లయితే అసలు ఈ క్యాన్యులా ఎవరికి పెడతారు అంటే మనకి ఏదైనా ఒక మెడిసిన్ కానీ, గ్లూకోజ్ కానీ, రక్తం గానీ ఎక్కించాలి అన్నప్పుడు మనకు త్వరగా మెడిసిన్ అనేది పనిచేయాలి. సపోజ్ ఎవరికైనా పేషెంట్‌కి వాంతులవుతున్నాయి. వాంతులు గానీ, లూజ్ మోషన్స్ గానీ అనేక సార్లు అయిపోయి బాడీ అంతా నీరసించిపోయింది. బాడీలో అసలు నీళ్ళనే శాతమే లేదు. అలాంటప్పుడు మనం ఎక్కించడానికి మనం మందులో ఏమని ఇచ్చినా అవి వాంతుల ద్వారా పోతున్నప్పుడు మనకు ఈ వెళ్ళాల్సిందంతా డైరెక్ట్‌లీ మనకు రక్తంలో కలిసేటట్టు ఎక్కించుకునేదే మనకు ఈ క్యాన్యులా అంటాం. సో, ఈ క్యాన్యులాలో కూడా మనకు బాడీలో చూసుకుంటే సపోజ్ మెయిన్‌లీ మనకు ఈ క్యాన్యులా అనేవి చేతికి పెడుతూ ఉంటారు. చేతిలో గూడా మనకు 2 రకాల రక్తనాళాలుంటాయి. బ్లడ్ వెసెల్స్, ఆర్టరీస్ అంటాం, వీన్స్ అంటాం. అంటే హార్ట్ నుంచి చేతికి రక్తాన్ని మంచి రక్తాన్ని తీసుకొచ్చేదాన్ని ఆర్టరీస్ అయితే, ఇక్కడ చేతి నుంచి ఉన్న చెడు రక్తాన్ని గుండెకి తీసుకొని పోయేదాన్ని వీన్స్ అంటాం. అంటే సిరలంటాం. మనకు హార్ట్ నుంచి ఎర్ర కలర్‌లో రక్తనాళాలన్నీ హార్ట్ నుంచి బ్లడ్ సప్లైని బయటికి తీసుకొనొస్తూ ఉంటే, దాన్ని ఆర్టరీస్ అంటాము. హార్ట్ నుంచి డైరెక్ట్‌లీ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆర్టరీస్‌లో ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరగదు. జనరల్లీ మనం ఎక్కించుకునే ఇంజెక్షన్స్ గానీ, గ్లూకోజ్ గానీ, రక్తం గానీ, యాంటీబయాటిక్‌లన్నీ కూడా మనం ఈ వీన్స్ అనే సిరల్లో ఎక్కిస్తూ ఉంటాం. ఈ వీన్స్‌లో ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ మన బాడీలో చూసుకున్నట్లయితే పైపైన ఉండేవి వీన్స్, బాగా లోతుగా డీప్‌గా ఉండేవి ఆర్టరీస్ అంటాం. సో, ఇప్పుడు మనం ఎక్కించుకునే క్యాన్యులాలన్నీ కూడా ఈ వీన్స్‌లోనే ఎక్కిస్తూ ఉంటాం. ఈ క్యాన్యులా ఎక్కడ పెట్టొచ్చు అని చూసుకుంటే, మనకు ఇదంతా ఈ చేతిలో మనం ఎక్కడన్నా ఈ క్యాన్యులా పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. ఎందుకు అంటే, మనకి పిక్చర్‌లో చూపించినట్టే వీన్స్ అనేవి మనకు ఈ చేతి భాగం నుంచి ఆల్మోస్ట్ చెయ్యంతా గూడా మనకు వీన్స్ ఉన్నాయి. సో, ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి మనం రెడీగా పెట్టుకోవడానికే జనరల్లీ కింద నుంచి స్టార్ట్ చేసి, చేతి లెవెల్‌లో స్టార్ట్ చేసి, ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ పైకెళ్ళడము, ఆ పైకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మనకు అసలు ఈ క్యాన్యులాల్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి అని చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకు వైట్ కలర్‌లోనుంది, గ్రీన్ కలర్‌లోను ఉంది. ఇది ఈ గ్రీన్ కలర్‌లో ఈ క్యాన్యులాకైతే ఈ గ్రీన్ కలర్‌లో ఉంది కానీ, మనకు సైజ్ బట్టి మనకు కలర్ అనేది మారుతూ ఉంటుంది. సపోజ్ మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ కలర్ కోడింగ్ అంటే యెల్లో కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ ఎందుకొస్తాయి అంటే, మనకు దీని విడ్త్ ఎంతుంది? అంటే నీడిల్ సన్నగా ఉందా? లావుగా ఉందా? అనే దాన్ని బట్టి మనకు మారుతూ ఉంటుంది. సపోజ్ ఉదాహరణకు చిన్న పిల్లలకి ఎత్తుకుంటే, చిన్న పిల్లలకి జనరల్లీ ప్రిఫర్ చేసే క్యాన్‌లో వచ్చి యెల్లో సైజ్ అంటాం. ఎందుకు? ఈ నీడిల్ సైజ్ బాగా చిన్నదిగా ఉంటుంది గాబట్టి. అదే ఎవరికన్నా పెద్దవారికి రక్తం అనేది ఎక్కించాలి అన్నప్పుడు, అప్పుడు ఈ గ్రీన్ సైజ్ క్యాన్యులాని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. వెడల్పు ఎక్కువగా ఉంటుంది గాబట్టి, ప్లస్ రక్తం అనేది మందంగా ఉంటుంది గాబట్టి, పైపు బాగా లావుగా ఉంటే రక్తం ఆగకుండా ఫ్లో బాగుంటుంది గాబట్టి, ఎవరికైనా రక్తం ఎక్కించాలి అనుకుంటే ఈ గ్రీన్ క్యాన్యులాని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ వీటిలో ఎగ్జాక్ట్‌లీ ఏ కలర్, ఎంత సైజ్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు చూసారా? ఇక్కడ 20 అని, 22 అని, 24 అని. మనకు దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే, మనకు సైజ్ పెరిగే కొద్దీ వీటిలో ఏది బాగా వెడల్పుగా, మందంగా ఉంటుంది అంటే, చిన్న సైజ్ 20 సైజ్ మందంగా ఉంటుంది. 24 సైజ్ చిన్నదిగా ఉంటుంది. సో, క్యాన్‌లా జనరల్లీ ఇట్లా మనకు ఒక సీల్డ్ ప్యాక్‌లో వస్తుంది. సో దట్ స్టెరైల్‌గా ఎందుకంటే డైరెక్ట్‌లీ రక్తంలోకి మనం గుచ్చేటప్పుడు పొరపాటున గూడా ఈ నీడిల్‌కి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేసుకుంటాం. సో, వన్స్ ఈ క్యాన్‌లాలోనే భాగాలు చూసుకుంటే, మనకు ఫస్ట్ నీడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఈ నీడిల్‌కి ప్రొటెక్టింగ్‌గా మనకు ఇలా ఒక ప్రొటెక్టింగ్ కవరేజ్ వస్తుంది. సో, ఈ ప్రొటెక్టివ్ లిడ్‌ని మనం తీసేసిన తర్వాత చూసుకున్నట్లయితే, మనకు ఈ క్యాన్యులాలో ఏం చేస్తాము, రక్తనాళంలో ఒక పైప్‌లాగా ఉంటుంది కాబట్టి, ఆ పైప్‌లో మనం బలంగా గుచ్చడానికి మనకు నీడిల్ అనేది కావాలి. అండ్ వన్స్ గుచ్చిన తర్వాత మనం నీడిల్‌ని తీసేస్తాము. ఎందుకంటే వన్స్ ఆ క్యాన్యులాలో చూసుకుంటే మనకు సాఫ్ట్ ఎలాస్టిక్ పార్ట్ ఉంటుంది. సపోజ్ ఇదే క్యాన్యులాలో చూసుకుంటే మనకు ఇక్కడ బాగా జూమ్ చేసి చూసుకున్నట్లయితే టిప్‌లో ఒక నీడిల్ అనేది ఉంది. అండ్ ఇప్పుడు ఈ వన్స్ మనం ఏం చేస్తాము, ఇంజెక్షన్ ఎక్కించేటప్పుడు నీడిల్ చర్మం పైన ఇది గుచ్చేసి వన్స్ అది రక్తనాళంలో ఉంది అని మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మెల్లగా నీడిల్‌ని విత్‌డ్రా చేయడం జరుగుతుంది. వెనకలకి లాగడం జరుగుతుంది.
సో, వెనకలకి లాగి కంప్లీట్‌లీ తీసేసిన తర్వాత ఏమవుతుంది అని చూసుకుంటే, మనకు ఈ 2 పార్ట్స్ కనిపిస్తాయి. నా రైట్ హ్యాండ్‌లో ఉండేదంతా నీడిల్ పార్ట్. ఇది మనకు పేషెంట్‌లో ఉండదు. ఇది గుచ్చడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. గుచ్చిన తర్వాత తీసేస్తాం. తర్వాత మీరు నీడిల్ తీసేసిన తర్వాత చూసే పార్ట్ ఏంటి అంటే, ఇది ఎలాస్టిక్ పార్ట్ ఆఫ్ ద కాన్యులా. చూస్తున్నారా? నీడిల్ అయితే ఫర్మ్‌గా గట్టిగా ఉంది గానీ, దీన్ని వంచలేం గానీ, ఈ నీడిల్ తీసేసిన తర్వాత క్యాన్యులా పార్ట్‌ని మాత్రం బాగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఎందుకు? సపోజ్ ఇదే క్యాన్యులాని ఇక్కడ వ్రిస్ట్ దగ్గర పెట్టుకున్నాం. ఈ వ్రిస్ట్ దగ్గర ఈ వ్రిస్ట్ మూవ్‌మెంట్స్ అప్పుడు మనకిది స్టిఫ్‌గా ఉంటే మనకు కష్టమవుతుంది కాబట్టి ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇది వ్రిస్ట్ దగ్గర పెట్టుకున్నా, ఎల్బో దగ్గర గూడా పెట్టుకున్నా అప్పుడప్పుడు మనకు తెలుసో తెలియకో చేతులు మడుస్తూనే ఉంటాం. సో, అలా మడిచినప్పుడు గూడా ఇది బెండ్ అవ్వకుండా ఉండడానికి ఈ పార్ట్ వరకు మాత్రం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. మనకు క్యాన్యులాలో అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఒక్కసారి గుచ్చాల్సింది 3, 4 సార్లు ఎందుకు గుచ్చుతారు? అసలు ఫెయిల్యూర్‌కి గల కారణాలు చూసుకుంటే, సో, మనకు మీరు గనక బాగా చూసినట్లయితే, మనకు ఇంజెక్షన్స్‌లో గూడా చాలా రకాలుగా ఉంటాయి. అంటే కండకి వేసే ఇంజెక్షనా? రక్తనాళానికి వేసే ఇంజెక్షనా అంటాం. దాన్ని బట్టే ఇంట్రా వీనస్ ఆర్ ఇంట్రామస్కులర్ అంటాం. ఇంట్రావీనస్ అంటే ఏంటి? మన రక్తనాళాల్లో డైరెక్ట్‌లీ రక్తంలో కలిసిపోయేలా మనం మెడిసిన్ ఇస్తే ఇంట్రావీనస్ అంటాం. అదే ఇంట్రామస్కులర్ అని గూడా ఉంటుంది. ఇంట్రామస్కులర్ అంటే ఏంటి? డైరెక్ట్‌లీ పేషెంట్ యొక్క కండకి ఇవ్వడం. సో, ఇప్పుడు మనకు ఈ పిక్చర్‌లో గనక చూసినట్లయితే, మనకు ఎక్కడ ఇంజెక్షన్ ఇస్తున్నాము, ఏ భాగానికి ఇస్తున్నాం అనే దాన్ని బట్టి మన నీడిల్ యాంగిల్ గూడా మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇంట్రామస్కులర్ ఉంది. అంటే కండకి ఇవ్వాలి అన్నప్పుడు కండ ఎక్కడ ఉంటుంది? మనకు చాలా లోతుగా ఉంటుంది. చర్మం ఉంటుంది. చర్మం కింద కొవ్వంతా ఉంటుంది. ఆ కొవ్వు అండ్ చర్మంలోనే మనకు రక్తనాళాలన్నీ ఉంటాయి. దానికి మించి లోపలగా మనకు కండనేది ఉంటుంది. సో, ఎవరికైనా కండకి ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే, మన నీడిల్ డైరెక్షన్ ఎలా ఉంటుందని మీరు చూడవచ్చు. సో, సపోజ్ ఇదే మనకు స్కిన్ లేయర్ అనుకుంటే, ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఇవ్వాలి అనుకుంటే, ఎగ్జాక్ట్‌లీ మనకు నీడిల్ అనేది పర్పెండిక్యులర్‌గా ఎళ్తుంది. అంటే చర్మం అనేది ఇలా ఉంటే, మనకు నీడిల్ డైరెక్ట్‌లీ పర్పెండిక్యులర్‌గా ఇలా గుచ్చినట్టు వెళ్తాము. సో దట్ ఆ నీడిల్ బాగా లోతు వరకు ఉన్న కండ వరకు వెళ్ళాలి అని. అదే మనకు ఇంట్రావీనస్ అంటే రక్తనాళంలో ఈ క్యాన్యులా పెట్టాలి అన్నప్పుడు ఒక యాంగిల్‌లో రావాలి. ఎందుకంటే మన రక్తనాళాలన్నీ గూడా చర్మానికి ప్యారలెల్‌గా ఎళ్తున్నాయి. సపోజ్ ఇదే చేతికి చూసి మనకు ఈ రక్తనాళాల్లో బ్లడ్ అంతా గూడా ఈ డైరెక్షన్‌లో ఎళ్తుంది. ఎందుకంటే చేతి నుంచి గుండె వైపుకు రక్తం ఎళ్తుంది. సో, ఇలాంటి కేసెస్‌లో ఎప్పుడైనా క్యాన్యులా ఎక్కించాలనుకున్నా ఈ డైరెక్షన్‌లో కాకుండా ఒక ప్యారలెల్‌గా కొంచెం ఈ యాంగిల్‌లో ఎళ్ళాలి. ఎందుకు అంటే వన్స్ ఈ యాంగిల్‌లో వెళ్ళి వన్స్ ఆ రక్తనాళాన్ని గుచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రీ మాత్రం ఈ యాంగిల్‌లో ఉండాలి. ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేరుగా పెట్టేసేయాలి. వన్స్ మనకు బ్లడ్ వచ్చిందా లేదా అని కన్ఫర్మేషన్ కోసం తర్వాత ఈ నీడిల్‌ని వెనకలకి తీసినట్లయితే, ఈ పైప్‌లో రక్తం వచ్చినట్లయితే, మనకు ఈ పైప్ యొక్క టిప్ అనేది మనకు రక్తనాళంలోనే ఉన్నట్టు, సో, బ్లడ్ వస్తే ఆ పైప్‌లోనే ఉన్నట్టు అని సక్సెస్‌ఫుల్‌గా తీసేసి, దీన్ని అదే పొజిషన్‌లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ లేదు దీంట్లో బ్లడ్ రావట్లేదు అంటే, మళ్ళీ దాని పొజిషన్ అడ్జస్ట్ చేసి, మళ్ళీ లోపలికి గుచ్చాల్సి వస్తుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఒక్కసారిగా గుచ్చాల్సింది ఎవరిలో మనకు 3, 4 సార్లు గుచ్చాల్సొస్తుంది అని చూసుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ నరాలు కనిపిస్తున్నాయా లేదా? ఆర్ ఆ సిరలు బాగా కనిపిస్తున్నాయా లేదా చూస్తాం. జనరల్లీ సన్నగా ఉన్న వ్యక్తుల్లో బాగా ఈ సిరలనేవి బాగా కనిపిస్తాయి. అదే బాగా లావున్న వారిలో ఇక్కడంతా కూడా ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోయి రక్తనాళాలు కనపడడం వారిలో మాత్రం కొంచెం ఇబ్బందవుతూ ఉంటుంది. అందుకే జనరల్లీ ఎవరికైనా ఈ ఇంజెక్షన్ క్యాన్యులా అనేది పెట్టే ముందు ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఈ చేతికి ఇక్కడంతా మనం టైట్‌గా చుట్టేయడం జరుగుతుంది. మనకిక్కడ సైడ్ చూపిస్తున్న వీడియోలో లాగా. ఎందుకలా చుడతారు? ఆర్ జనరల్లీ ఒకవేళ ఇక్కడ టైట్‌గా గ్లౌస్‌తో చుట్టేయడం గానీ, ఆర్ ఇక్కడ పట్టుకోవడం గానీ చేస్తారు. అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? మనం ఇందాక ఏమనుకున్నాం? ఈ క్యాన్‌లో ఎవరిలో పెడతాము? ఈ రక్తనాళాల్లో ఇక్కడి నుంచి చేతి నుంచి రక్తాన్ని గుండె వరకు తీసుకుపోయే రక్తనాళాల్లో ఈ క్యాన్‌లు అనేది పెట్టడం జరుగుతుంది. సో, మనం ఇలా గట్టిగా పట్టేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఈ రక్త సరఫరా అనేది జరక్క ఈ రక్తనాళాలన్నీ మనకి ఈ వీడియోలో చూపించుకున్నట్టు ఉబ్బుకోవడం జరుగుతుంది. సో, మనం ఫస్ట్ స్టెప్‌గా ఏం చేస్తాము? ఇలా మాటి మాటికి ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే, ఫస్ట్ రక్తనాళాన్ని ఉబ్బుకునేలా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఉబ్బుకోవడానికే జనరల్లీ మనం ఫాలో అయ్యే టెక్నిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ టైట్‌గా చుట్టేస్తాము. టైట్‌గా చుట్టిన తర్వాత ఈ చేతికి
ఎక్సర్సైజ్ లాగా, యాక్టివిటీ లాగా ఏదైనా చేయడం జరుగుతుంది. సో దట్ దీనికి ఇంకా బ్లడ్ సప్లై బాగా పెరిగి రక్తనాళాలు సన్నగా ఉన్న రక్తనాళాలు కాస్త బాగా ఉబ్బుకోవడానికి. సో దీనివల్ల మనకు ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేవి తగ్గుతాయి. సో దాంతో పాటు మనం కట్టడం జరిగింది, ఎక్సర్సైజ్ చేపిచ్చడం జరిగింది. అండ్ ఎక్సర్సైజ్ చేపిచ్చిన తర్వాత స్పిరిట్ అనే సొల్యూషన్‌తో మనం క్లీన్ చేస్తూ ఉంటాం. ఈ స్పిరిట్ వల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి, ఇక్కడ ఉన్న క్రిములన్నీ చంపేస్తుంది ఆ స్పిరిట్. అండ్ రెండో అడ్వాంటేజ్ ఏంటి అంటే స్పిరిట్ అనేది పడగానే రక్తనాళం కూడా కొంచెం ఉబ్బుకోవడం జరుగుతుంది. సో దట్ మనకు క్యాన్యులా ఇన్సర్షన్‌కి మనకి ఇబ్బంది లేకుండా. సో ఈ టెక్నిక్స్ వల్ల మనకు సన్నగున్న రక్తనాళాన్ని కూడా కొంచెం పెంచుకొని నెక్స్ట్ ఏం చేస్తాము అంటే రక్తనాళాన్ని డైరెక్ట్‌లీ గుచ్చకుండా మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. అంటే సపోజ్ రక్తనాళం ఎవరికన్నా కర్వ్డ్‌గా ఉంది. లేదంటే స్ట్రెయిట్‌గా ఉండకుండా కొంచెం కర్వ్డ్‌గా ఉంది అన్నప్పుడు మన నీడిల్ మాత్రం స్ట్రెయిట్‌గా ఉంటుంది కాబట్టి అందుకే దాన్ని కొంచెం స్ట్రెచ్ చేసి మనకు రక్తనాళాలు గూడా మనం ఇలా పెట్టుకుంటే ఒక యాంగిల్‌లో ఉంటుంది. ఇలా స్ట్రెచ్ చేస్తే ఒక యాంగిల్‌లో ఉంటుంది. సో అందుకే రక్తనాళం అంతా గూడా బాగా ఎక్స్‌పోజ్ అయ్యేలా స్కిన్‌ని స్ట్రెచ్ చేసి ఆ రక్తనాళం అంతా స్ట్రెయిట్‌గా ఉండేలా చూసుకుంటే మనకు ఈ క్యాన్యులా గూడా స్ట్రెయిట్‌గా ఉంటుంది గాబట్టి డబుల్ ప్రిక్కింగ్ అంటాం. అంటే మెయిన్‌లీ ఈ క్యాన్యులా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే డబుల్ ప్రిక్కింగ్ అంటాం. అంటే రక్తనాళం సపోజ్ ఇది అనుకుందాం. ఇలా ఇలా రక్తనాళం ఉంది అంటే, సో, ఇదే నీడిల్ సపోజ్. ఇంగా బాగా అర్థం అవ్వడానికి ఇది నీడిల్ అనుకుందాం. సో, జనరల్లీ ఏం చేయాలి? ఇది రక్తనాళం అనుకుంటే, మనకు ఫస్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గర గుచ్చాము. అండ్ గుచ్చిన తర్వాత వన్స్ మనం ఈ రక్తనాళంలోకి ఎంటర్ అయ్యామన్నప్పుడు, ఈ యాంగిల్ అనేది మార్చేసుకొని, ఇలాగున్న యాంగిల్ కాస్త ఇలా చేసుకొని, లోపలికి పెట్టుకోవడం జరగాలి. బట్ ఇది ఫెయిల్ ఎప్పుడవుతుంది అంటే, రక్తనాళం గనుక ఇంత లావుగా లేకుండా బాగా సన్నదిగా ఉందనుకోండి. మనకు ఎంట్రీ పాయింట్ వరకు ఓకే గానీ, ఈ రక్తనాళం ఎప్పుడైతే బాగా చిన్నదయిపోతుందో, ఇదే డబుల్ ప్రిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎంటర్ అయింది, పోయింది. ప్లస్ మళ్ళీ ఇంకొంచెం రక్తనాళం బాగా చిన్నదుండడం వల్ల, మళ్ళీ డబుల్ ప్రిక్ అయిపోయి రక్తనాళం సైజ్ తక్కువ బయటికి పోవడం ఒక ఛాన్స్ ఉంది ఫెయిల్యూర్ అవ్వడానికి. లేదా ఇంకొక ఫెయిల్యూర్ ఏంటి అంటే, మనం గుచ్చినప్పుడేమో ఎంటర్ అయింది. బట్ మళ్ళీ ప్లాస్టర్ అవన్నీ పెట్టే లోపల అది రక్తనాళం అటో ఇటో కదిలిపోయి ఇటు పక్కకు రావడమో జరిగిపోతే గూడా మనకు ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. సో, అందుకే ఈ రక్తనాళంలో బాగా రక్తంని నింపుకున్న తర్వాత బ్లాక్ చేసేసి ఎంట్రీ పాయింట్ అవ్వాలి. అండ్ జెంట్లీ మనం డ్రా చేసిన తర్వాత రక్తం వచ్చిందనగానే ఇలాగున్న యాంగిల్‌ని కాస్త ఇలాగ చేసేసి లోపలికి ఇన్సర్షన్ జేసుకోవాలి. ఎప్పుడు మనకు డబుల్ ప్రిక్ అవుతుందో అంటే ఒక్క చోట ఎంటర్ కాకుండా లోపలికి గూడా ఎంటర్ అయిపోతామో, ఇలాంటి రీజన్స్ వల్ల మనకు క్యాన్యులాలు తరచుగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో, ఈ ఫెయిల్యూర్ రేట్స్‌ని తగ్గించాలి అనుకుంటే ఇది ఎక్స్‌పీరియన్స్‌తో కూడుకున్నది. చేసే కొద్దీ ఇంగా మనకు పర్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడున్న కాలంలో పేషెంట్స్‌కి ఓపిక, సహనం తగ్గిపోయాయి. అండ్ మనకి ప్రతిసారి ఈ భయాలన్నీ తగ్గిస్తూ ఇంకా ఇంత అడ్వాన్స్‌మెంట్స్ ఉన్నా కూడా ఇంగా పేషెంట్స్ ఎందుకు ఈ ఇబ్బందులు పడాలి అని మనకు ఇప్పుడు ఇంగా కొత్త టెక్నాలజీ లాగా ఏమొచ్చింది అంటే లైట్ గైడెడ్ ఐవీ క్యాన్యులేషన్ అంటాం. అంటే మనకు జనరల్లీ మనం కళ్ళతో చూసి ఎక్కడున్నాయో తెలుసుకోవడం అనేది కొందరు బాగా సన్నగున్న వాళ్ళలో ఇట్లా మనం టైట్ చేయగానే ఈ రక్తనాళాలన్నీ బాగా ఉబ్బుకుంటాయి గానీ, కొందరు బాగా లావుగున్నారనుకోండి, వాళ్ళలో మనం ఎంత టైట్‌గా పెట్టినా కూడా వాళ్ళకి నరాలే కనపడవు. అలాంటి వారిలో కూడా మనకు స్పెషల్ టెక్నాలజీ లాగా ఏమొచ్చిందంటే, ఇక్కడ మనం చూపించినట్టు లైట్ ద్వారా మనకు ఈ రక్తనాళాలు ఎక్కడున్నాయని క్లారిటీ వస్తుంది. సపోజ్ ఈ వీడియోలోనే చూసుకుంటే మనకు ఈ లైట్ పెట్టగానే మనకు తెలుస్తుంది చూడండి రక్తనాళాలు ఎన్నెన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని. సో, దీనివల్ల మనకు ఈ క్యాన్యులా పెట్టడం గూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే దారి పొడుగునా మనకు ఎంత పెద్దదిగా ఉంది, రక్తనాళం స్ట్రెయిట్‌గా వెళ్తుందా, అటుపక్కకి బ్రాంచెస్ ఉన్నాయా లేదా అని గూడా మనకు ఈజీగా తెలుస్తుంది కాబట్టి, మనకు ఇప్పుడున్న కాలంలో ఐవీ క్యాన్యులేషన్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. సో, ఈ వీడియో ద్వారా మీకు కొంతైనా అసలు ఈ నీడిల్స్ ఎలా పనిచేస్తాయి, ఒక్కసారి కాకుండా 3, 4 సార్లు ఎందుకు గుచ్చాల్సొస్తుంది, దానికి గల కారణాలన్నీ మీకు తెలిసాయని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ కొలీగ్స్‌కి గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని, మీ ఇంట్లో వాళ్ళకి గాని షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థాంక్